హాయ్ అండి. నేను ఈరోజు కాటన్ టాప్ని ట్రెండీగా స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇలా ఓపెన్ సైడ్ ఇలా ఉండేటట్టుగా. లెంత్ అయితే 40 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 40కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 36 ఇంచెస్కి కటింగ్ చేసేసుకోవాలి మనం. ఎందుకంటే ప్రిల్ కోసం తగ్గించేసాను నేను 4 ఇంచెస్ని. ఇలా 36 ఇంచెస్కి ఓకే చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 తీసుకున్నాను. నెక్ విత్ వచ్చేసి 2.75 తీసుకున్నాను. 5.5కి మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 5.5 తీసుకున్నాం కాబట్టి చంక డౌన్ 6 తీసుకున్నా నేను. ఇదిగోండి 6కి ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి. లెంత్ చంక రౌండ్ గీసుకోవాలి. ఫస్ట్ 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్ హిప్ వచ్చేసి 15 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 7.5కి మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకొని చెస్ట్ 8.5 ఇంచులకి ఇక్కడ 8.5 పెట్టుకున్నాను. మార్క్ చేసుకోవాలి. హిప్ వచ్చేసి 9.5 ఇంచులకి 9.5 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ వచ్చేసి 2 ఇంచెస్ ఇట్లా పైకి అలా గీసుకొని మనం అలా గీసేసుకోవాలి. కర్వ్ కోసం మొత్తం షేప్ డ్రా చేసుకోవాలి. కట్ చేసుకోవాలి కింద. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను నేను. ఖర్చు కోసం అలా గీసుకొని కటింగ్ చేసేసుకోవాలి టాప్ని. అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి మనం అలా హిప్కి చెస్ట్కి. లెంత్ వచ్చేసి నెక్ లెంత్ 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విత్ వచ్చేసి 2.75 ఇంచులకి అలా డ్రా చేసుకొని లోపల సైడ్ ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకున్నాను. ఇట్లా రౌండ్ నెక్ డ్రా చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రౌండే తీసుకున్నానండి నేను. ఇలా 2 పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఇలా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. సేమ్ 6 ఇంచెస్ తీసుకున్నానండి. బ్యాక్ కూడా బ్యాక్ 4 ఇంచెస్కి ఓపెన్ పెట్టుకుంటున్నాను. ఆ ఓపెన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం ఏంటంటే హుక్స్ పెట్టుకోవడానికి ఓపెన్కి ఇలా వస్తుంది. ఇప్పుడు ప్రిల్స్ కోసం ఈ మిగిలిన క్లాత్ని ప్రిల్స్ పెట్టుకోవడం కోసం 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. విత్ వచ్చేసి అలా మిగిలిన క్లాత్ని డివైడ్ చేసుకున్నాను 3 పార్ట్స్గా అలా డివైడ్ చేసుకొని 3.5 తోటి మొత్తం అలా డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇది మిగిలిన క్లాత్ తోటి నేను టాప్కి ప్రిల్ పెడదామని ఇలా కట్ చేసుకుంటున్నానండి. మొత్తం ఇలా కటింగ్ చేసేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా కటింగ్ అయిపోయాక హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ ఖర్చుతో కలిపి, ఇక్కడేమో లూజు 6 ఇంచెస్ ఖర్చుతో కలిపి, ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఈ 3 ఇంచెస్కి ఇలా కలిపేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్ని.
సెంటర్ టక్ చేసుకోవాలి, టక్ మార్కు. లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడ లైనింగ్ నేను కొంచెం తక్కువగానే ఉందండి, 1.5 మీటరే ఉంది. ఆ మిగిలిన క్లాత్ని అడుగు వైపున ముక్క వేసుకోవాలి కొంచెం, అందుకని అలా పెట్టేశాను నేను. ఆ మిగిలిన భాగాన్ని జాయింట్ వేసేసుకుంటాను. ఇలా కట్ చేసుకొని హ్యాండ్ని లైనింగ్ కట్ చేసుకోవాలి హ్యాండ్కి. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఆ లైనింగ్కి అటాచ్ చేసుకోవడం కోసం ఆ మిగిలిన ముక్కని జాయింట్ వేసేసుకుంటున్నాను. ఆ బాటమ్ సైడ్ లెంత్ సరిపోలేదు కదా మనకి, అందుకని ఈ ముక్కని ఇలా జాయింట్ చేసేసి ఆ బాటమ్కి లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ పీస్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను. ఇక్కడ ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి కట్ చేసుకొని ఇప్పుడు దానికి అటాచ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి లెంత్ సరిపోలేదు కదా, అందుకని ఇలా జాయింట్ వేసేస్తున్నాను లైనింగ్కి. ఇట్లా తిప్పేసి మరలా ఇలానే ఇంకో పార్ట్కి కూడా అటాచ్ చేసేసుకోవాలి మనం. ఇలా జాయింట్ వేసుకొని సేమ్ ఇందాకట్లానే ఇంకో పార్ట్కి కూడా ఇలానే 3 ఇంచెస్ పెట్టుకొని కటింగ్ మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే జాయింట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఇలా అటాచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్కి టక్ మార్క్ పెట్టుకోవాలి సెంటర్లో. ఇక్కడ నెక్ విత్ చూసుకోవాలి మనం, 2.35 ఇంచులు కాబట్టి 2.5కి అలా మార్క్ చేసుకోవాలి. అంటే 5.5 వచ్చేసింది కాబట్టి 2.5కి పెట్టేసుకొని ఇప్పుడు సెంటర్ తీసుకొని పైన భాగం అటాచ్ చేసేసుకోవాలి. పై పార్ట్ని ఇలా నెక్ తిప్పేసుకోవాలి. ఇది నేను బ్యాక్ నెక్ని స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ మీద మెయిన్ క్లాత్ని ఇలా తిరగలు పెట్టేసుకొని అలా కట్ చేసుకోవాలి. అలా టక్స్ పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అడుగు వైపు ఉండాలి. ఇదిగో ఇలా టర్న్ చేసుకొని దాని వెంబడి స్టిచ్ చేసుకోవాలి మనం. ఇలా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ క్లాత్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. మొత్తం ఇట్లా ఇటువైపు కూడా 2 సైడ్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఇంకో పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ 2.5 మార్క్ చేసుకొని సెంటర్కి ఇలా మెయిన్ క్లాత్ని అడుగు వైపుని పెట్టేసుకొని తిరగల వైపు పైకి ఉండాలి. ఇలా పెట్టేసుకొని మరలా ఇలా కట్ చేసుకోవడమే. ఇలా టక్స్ పెట్టేసేసి అక్కడక్కడ టక్స్ పెట్టేసుకొని తిప్పేసుకొని క్లాత్ని ఇలా మరలా పైన స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఈ పార్ట్ కూడా మనం ఇలా జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని. ఇప్పుడు హ్యాండ్ కూడా లైనింగ్ క్లాత్ మీద ఇలా మెయిన్ క్లాత్ని అడుగు వైపుని ఇలా పెట్టేసుకొని అలా పెట్టేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ లోతు తీసుకున్నాను.
హ్యాండ్ని ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా రెండు ఒకవైపు ఉండేలా చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు తిప్పేసుకొని తిరగల వైపు అలా కుట్టేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఇలా అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి మెయిన్ క్లాత్ని. ఇప్పుడు ఎక్స్ట్రాని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్స్ ప్రకారంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రిల్ తయారు చేసేసుకుంటున్నాను. ఒక వన్ సైడు ఇలా అంచు కుట్టేసుకోవాలి. ఇలా మిగిలిన క్లాత్ అంతా కూడా ప్రిల్ తయారు చేసేసుకోవాలి. ఇక్కడ బాటమ్ అటాచ్ చేసేస్తున్నాను. బాటమ్కి కొద్దిగా ప్రిల్ పెట్టుకుంటూ ఇలా కొంచెం అలా జరుపుకుంటూ ప్రిల్ పెట్టేసుకోవాలి. ఓన్లీ బాటమ్కి మాత్రం ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకోవాలి ప్రిల్ని. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా ప్రిల్ పెట్టేసుకోవాలి. బ్యాక్కి బాటమ్ వరకే ప్రిల్ పెట్టానండి నేను. ఇది ఫ్రంట్కి మాత్రం ఎక్స్ట్రా 2 స్టెప్స్ పెడుతున్నా ప్రిల్. ఇలా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలా డ్రా చేసేసుకొని ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ప్రిల్ అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్రిల్ ముందుగానే రెడీ చేసుకున్నా నేను. అట్లా మళ్ళీ తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి లెగవకుండా. నెక్స్ట్ థర్డ్ స్టెప్ కూడా ఇలానే 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని ప్రిల్ అటాచ్ చేసేసుకోవటమే. ఇలా 3 స్టెప్స్ పెట్టాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్. ఎక్స్ట్రాని కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ లోత్ తీస్తున్నానండి ఇప్పుడు నేను. బాడీకి ఫ్రంట్ లోత్ ఇది. హ్యాండ్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. సెంటర్కి పెట్టేసి ఇలా హ్యాండ్ని అటాచ్ చేసేసుకోవాలి. దీని మీద నేను ప్రిల్ని అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ నుంచి మొత్తం హ్యాండ్ వరకు ప్రిల్ అటాచ్ చేస్తున్నాను. మరలా తిప్పేసేలా ఒక స్టిచ్ చేసేసుకోవాలి లెగవకుండా. ఇప్పుడు అటాచ్మెంట్. హ్యాండ్ లూజ్ 6 పెట్టాను. ఇలా మెజర్మెంట్ ప్రకారంగా మొత్తం కలిపి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి.
ఆల్రెడీ మనం మెజర్మెంట్స్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారంగా.